హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలినీస్ హర్విల్లు. ఈరోజు స్పెషల్ క్రంచీ మసాలా వడ అండి. చాలా ఈజీ, మంచి హెల్తీ ఈవినింగ్ టీ టైం స్నాక్ ఇది. బాగా వానలు వస్తున్నాయి, వాతావరణం చాలా చల్లగా ఉంది. ఈ టైంలో వేడివేడిగా ఈ మసాలా వడని చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. మరి క్రిస్పీగా ఉండే ఎమ్మీ మసాలా వడల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక పావు కేజీ శనగపప్పు తీసుకున్నానండి. ఈ శనగపప్పుని ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసేసి ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. టైం లేనప్పుడు వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటే చక్కగా 1 అవర్లో నానిపోతాయండి. పప్పు చక్కగా నానిపోయింది కాబట్టి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీ జార్లో ఉట్టి పప్పును మాత్రం వేసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేయడానికి 3 స్పూన్ల ధనియాలు, 1 అంగుళం అల్లం, 1 ఇంచి దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఎండుమిర్చి, 2 ఉల్లిపాయలు ఇట్లా పొట్టు తీసి ఉంచుకున్నాను. ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కరివేపాకుని సన్నగా పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. ధనియాలు చెక్కతోనే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ మసాలా వడలకి. అన్నీ ఒక్కొక్కటిగా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేస్తున్నాను. చెక్క, లవంగాలు, ఎండుమిర్చి, తర్వాత ధనియాలు, అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నాను. పల్స్ ఇచ్చుకుంటూ బరగ్గా బ్లెండ్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా తరిగిన కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా స్పైసీ కావాలంటే 3-4 చిల్లీస్ సన్నగా చాప్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అంతా మంచిగా కలిపేద్దాము, బాగా కలిసేలాగా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. కడాయిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక 2 చేతులు తడిపేసుకొని పిండి ముద్దని ఇట్లా చిన్న ముద్దల్ని వడల కింద ఒత్తేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ మంచిగా వేడైంది. ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను. అన్నీ ఇట్లనే వడల కింద చేసేసుకోవడమేను. ఇవి చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. పప్పు నానడం ఒక్కటే లేటు, మిగతాదంతా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. వడల్ని మరీ పల్చగా చేయకూడదు, అట్లా అని మరీ మందంగా చేయకూడదండి. పల్చగా చేస్తే క్రిస్పీగా వస్తాయి. మందంగా చేయడం వల్ల మధ్యలో పిండిగా ఉంటుంది కాబట్టి మీడియంగా చేసుకోండి. వీటిని మీడియంలోనే ఫ్రై చేయాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యి లైట్గా రంగు వచ్చాక పైకి కిందకి తిప్పండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. క్రిస్పీగా ఉండే ఎమ్మీ మసాలా వడలు రెడీ అయిపోయినాయండి. తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో కొత్త వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.